హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇవన్నీ నాకు ఆర్డర్స్ వచ్చాయి. ఇక్కడే మా కాలనీ వాళ్ళు ఇచ్చిన ఆర్డరే. సకినాలు, లడ్డూలు, ఇవన్నీ లడ్డు ఇగో పెద్ద సకినాలు, కరపూస. ఇవి నాకు ఆర్డర్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ చేస్తున్నాము. నిజంగా చెప్పాలంటే ఈ అప్పాలు చేసుడు మొదలు పెట్టుకున్నప్పటి నుంచి కొంచెం మనశ్శాంతిగా ఉంది. ఎందుకంటే ఈ పని మీద ఈ అప్పాలు చేయాలి, వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి అన్న ఆలోచనతోని కొన్ని జ్ఞాపకాలు మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నా. అయితే అసలు ఇప్పుడు వీడియో చెప్పాల్సింది అప్పాల గురించా నీ గురించా అని మీరు అనుకోవచ్చు. నిజంగా నా గురించేనండి. నేను ఈ అప్పాలు చేసుకుంటా వీడియోలు తీసుకుంటుంటే కొంతమందికి నచ్చట్లేదు. అప్పాలు చేసుడేంటి, యూట్యూబ్లో వీడియోలు పెట్టుడేంటి, కొడుకు చచ్చిపోయి సంవత్సరం అయింది. అంటే ఇది గత 6 నెలల నుంచి ముచ్చట్లు పెడుతుండ్రట. ఆ ముచ్చట్లు పెడితే నేనేం పట్టించుకోను, పెట్టుకునే వాళ్ళంతా నాకేం తీసుకొచ్చియ్యరు. అయితే నా కొడుకు చనిపోయింది వాస్తవం. నేను కూడా చనిపోదామని ప్రయత్నం చేసినా, కానీ చనిపోము. మన హౌస్ ఎప్పుడు ఉంటే అప్పుడు తీరిపోతేనే అప్పుడు వెళ్ళిపోతాం. మనం పోవాలనుకుంటే పోము, ఉండాలనుకుంటే ఉండం. ప్రపంచం మీద నేను ఒక్కదాన్ని లేను, నా కొడుకు నేను ఇద్దరమే కాదు, అందరం లోకం ఎంతోమంది ఉన్నాం. నా హౌస్ వేయినా నేను పోతా. నేను అదే తలుచుకుంటూ కుమిలిపోతున్నానా, నేను ఏం చేస్తున్నానా, నాలాగా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది నా బాధ. కానీ అందరికి అర్థం కానీ వాళ్ళకి ఎట్లాంటి బాధ లేని వాళ్ళు అంటారట, ఈ యూట్యూబ్ పెట్టడం ఏంటిది, ఆ వీడియోలు తీయడం ఏంటిది. అవును, యూట్యూబ్ పెట్టిన నేను నాకు న్యాయం జరగాలని పెట్టిన, నా కొడుకుని చంపిన వాళ్ళు వాడి స్నేహితుల గురించి పెట్టిన, అట్లనే నాకు నా సొంతంగా జరిగిన అన్యాయం గురించి కూడా పెట్టిన. అత్త అనేది అర్థం చేసుకోవాలి, ఒక బిడ్డలాగా చూసుకోవాలి. అత్త అనేది కోడల్ని కానీ కొడుకుని కానీ కడుపు కాలా అని తిట్టింది అనుకోండి, మీరు ఊరుకుంటారా? మీ బిడ్డను ఎవరన్నా మీ బిడ్డ వాళ్ళ అత్త అంటే మీరు ఊరుకుంటారా? లేకపోతే మిమ్మల్ని అంటుంది, మీరు ఊరుకుంటారా? నా వయసు వాళ్ళైతే మీ అత్త మిమ్మల్ని నీ కడుపు కాలని తిడుతుంది, మీరు ఊరుకుంటారా? వాళ్ళ కొడుకును కడుపు కాలని తిడుతుంది, మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. పడ్డానండి నేను మాటలు, పడ్డదానికి నాకు తెలుసు బాధ. అవును, నన్ను తిట్టిన మాటల గురించి నేను వీడియో పెట్టిన. ఇద్దరు కోడలు ఉంటే ఒకలాగా ఒకలాగా చూడడం తప్పు కదా. అదే మీ బిడ్డను మీ ఇంటి కాడ ఇచ్చిన కాడ అట్లనే అంటే మీరు ఊరుకుంటారా? నాకు కాదండి చెప్పడం, అన్నవాళ్ళు కూడా కొంతమంది ఇట్లాంటి అత్తలు ఉంటారు, కోడళ్ళు ఉంటారు. అర్థం చేసుకోవాలని, నాలాగా జరుగుతున్న అన్యాయం వేరే వాళ్ళకి జరగకూడదని నేను ఆ వీడియోలు తీసి పెట్టాను. పెడితే అమ్మలక్కలు ముచ్చట్లు పెడతారట. అదేంది వీడియోలు తీయడంగా వాట్సాప్ యూట్యూబ్లో వీడియోలు తీసి పెట్టడం ఏంది? అవును పెడుతున్నా. నేను 4 గోడల మధ్యలో ఒకదాన్ని నలిగిపోతున్నా. నాకు ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది అక్కడ ఆ పని చేసుకుంటున్నా. నేను మీలాగేం బజార్లో తిరుగుతలేను, బయట పోతలేను, ఇంట్లోనే ఉంటున్నా. నా కడపలో కూడా నేను 1,00,000 పని చేసుకుంటా. నాకు ఇష్టం వచ్చిన వీడియో పెట్టుకుంటా. చేతనైతే మీరు పెట్టుకోండి. నేను చాటుకు ఎవరితోనో వాళ్ళతోనో వీళ్ళతోనో అంటలేను. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా దగ్గరికి వచ్చి అడగండి, నేను సమాధానం చెప్తా. చాటుకు ముచ్చట్లు పెట్టుకోవడం కాదు. నీ బిడ్డనో నీ కోడలో నిన్నో అంటే నీకు అర్థమవుతుంది. అంతే కదా, మీరు అంటలేరు కదా. ఇప్పటి కోడలైనా రేపటి అత్త అవుతుంది, నిన్నటి అత్త అయినా ఆనాటి కోడలే కదా, ఈ రోజటి అత్త కూడా ఆనాటి కోడలే కదా. మీరు అట్లాంటి బాధలు పడితే మీకు అర్థమవుతుంది. అయినా నా భర్తను కన్న తల్లి కాదు, మా మామ చేసుకున్న పెళ్ళం. ఆమె నా భర్త తండ్రి, ఆమె రెండో వైఫ్. ఆమె అంటే నేను ఎందుకంటే పడాలి చెప్పండి? నా కడుపు కాల అన్న 6 నెలలక నా కొడుకు చనిపోతే నేను ఎట్లాంటి పరిస్థితులు ఉండాలి? ఆమె అన్న విషయము నాకు తెలుసు, నా ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుసు, ప్రపంచానికి తెలియదు కదా. నువ్వు ఇట్లాంటి అత్తలు ఉంటారు, జాగ్రత్త. ఇట్లాంటి తల్లులారా అత్తల్లారా ఇలాంటి మాటలు అనకండి. మీ కోడళ్ళను మీ కూతుళ్ళను బాధ పెట్టకండి అని వీడియో తీసినా పెట్టినా. నన్ను అడుగు వచ్చి, నువ్వు ఇలా ఎందుకు తీసినావు, నేను అన్ననా అని అడుగు. ఆనంద్ అయితే వచ్చి అడుగుతుంది కదా. మీకేం తెలుసు? అన్నదానికి తెలుసు, పడ్డదానికి తెలుసు, మధ్యలో ఉన్నదానికి తెలియదు కదా. విన్నదాన్ని చెప్పుడు మాటలు వింటున్నారు మీరు. కానీ అట్లా అసలు ఆనందిని ఇంత ధైర్యంగా వీడియో ఎందుకు పెడతా అనుకుంటున్నారు? మీకు అంత ధైర్యం ఉంటే దగ్గరికి వచ్చి అడగండి, నేను చెప్తా సమాధానం. దొంగలకు వత్తాల్సి పలగటోళ్ళు కూడా దొంగలే, అది గుర్తుపెట్టుకోండి. వినబడుతుందా? అనవసరంగా వేరే బిడ్డను మాటలు అనకూడదు. ఎందుకు అనాలి? మీకు ఏం హక్కు ఉందని అనాలి? మీరు మాటలు పడితే మీకు తెలుస్తుంది. మేము ఎంత నరకం అనుభవించడమో మాకు తెలుసు.
ఆ కొడుకును పోగొట్టుకున్నా ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా మేము ఎలా ఉన్నామో మాకే తెలుసు. నా భర్తకు కానీ నాకు కానీ తెలుసు. మీకు తెలియదు కదా నేను ఎట్లాంటి మాటలు పడ్డా, మేము ఎట్లాంటి నరకం అనుభవించినాం, మీ ఇంట్లోకి వెళ్ళి ఎట్లా కట్టుబట్టలతో వెళ్ళొచ్చినాం. అదే సొంత అత్త అయినట్టయితే నా మనవాడు చనిపోయి గిన్ని రోజులే నా కొడుకు కోడలు ఎలా ఉన్నారో వచ్చి మమ్మల్ని పట్టుకొని ఉండదా? ఒక నా తల్లికైనా బాధ్యత, ఆయన తల్లికి బాధ్యత ఉండదా? తల్లి స్థానం, తల్లి అనే దానికి ఉంటుంది బాధ్యత. తల్లి అనేది కాని దానికి ఎందుకు ఉంటుంది చెప్పుండ్రి. అన్నేసి మాటలు అన్నావు, మరి నీ కోడల్ని అట్లాంటి మాటలు ఎందుకన్నావు అని ఏ ఒక్కరు అడిగారు? అట్లా అడగటానికి లేదా మీకు ముఖం? అట్లా ముఖం లేని దాన్ని నేను యూట్యూబ్లో పెట్టుకుంటా, నేను పెడతా వీడియోస్. మీకేం అవసరం? అక్కడ అడగలేని వాళ్ళు ఇక్కడ నన్నెందుకు అనాలే? సాటికి ఎందుకు మాట్లాడాలి? తెల్ల ముఖం ఉంటే నిజంగా మీరు నిజాయితీ గల్లోళ్ళు అయితే, మీరు అన్నం తిన్నోళ్ళు అయితే ఒక్కరికి సపోర్ట్ చేయకూడదు, కరెక్ట్గా మాట్లాడాలి. తప్పు ఒప్పులు ఎవరు ఉండరు. తప్పు అనేది చేయని వాళ్ళు ఎవ్వరు ఉండరు. నేను కూడా తప్పులు చేస్తాను కావచ్చు, ఆమె విషయంలో నేను కూడా ఏమన్నా తప్పులు చేసి ఉండొచ్చు. నువ్వు చేసింది కూడా ఇది తప్పే అని చెప్పాలి తెలివి ధైర్యం ఉన్నోళ్ళు. ఎందుకంటే మూర్ఖుల్లాగా మనుషులు కాదా మీరు? అన్నం తింటలేరా? నోటికి ఏం తింటారు? యూట్యూబ్లో నేనేమన్నా నాలాంటి వాళ్ళు 100 కోట్ల మందులు తిట్టుండ్రు యూట్యూబ్లో. నేను తీస్తే మీకేం నొత్తుంది? మీకేం ఖరాబ్ అవుతుంది? మీరేమన్నా గుంజుకొచ్చుకుంటుందా? నేను 4 గోడల మధ్యలో ఏడవకుండా ఉండడానికి, నా మనసు నిమ్మలం చేసుకోవడానికి, నేను బయట పడడానికి నేను ఏమో వీడియోలు తీసుకొని పెట్టుకుంటున్నా. నీకు చూడబుద్ధి అయితే చూడు, లేకపోతే లేదు. నీకేం అవసరం? నువ్వెవరివి నన్ను అడగడానికి? ముచ్చట్లు పెట్టడానికి నీకేమొక్కుంది నా గురించి? ఒక కుక్క మురిగితే ఆ కుక్క చుట్టూ ఇంకా బహుబోని మురుగుతారు కదా. కుక్కలాగా ప్రవర్తించకండి, మనుషులాగా ప్రవర్తించండి. మనుషుల్లాగా అన్నం తింటే మనుషులాగా ప్రవర్తించండి. ఇంకెన్నడూ మారుతారు మీరు? కరోనా వచ్చినప్పుడే మారేది ఉండే కొంతమంది జనాలు. మీ పుట్టుకతో నచ్చిన బుద్ధులు మీరు పోయేదాకా మారరు. నేను నా కొడుకుని పోగొట్టుకొని నేను బాధల్లో ఉన్నా, నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. నేను ఏ రోజు కూడా అనవసరంగా మాట ఎవరిని అనలేదు, అనను కూడా, ఇక ముందు అనను. నేను ఎలా రేషంగా ఉంటానో అలాగే ఉంటా. వినబడుతుందా? గడ్డి తిన్నా నేను మీలాగా, అన్నమే తింటా. వినబడుతుందా? ఎక్కడ 10 రూపాయలు దొరికితే అక్కడ కుక్క కదా బొక్క వాసన వస్తే ఎక్కడ కడపకు పరిగెత్తుకుంటూ పోయి ఏడవాసన వస్తే ఆడ తింటుందో అట్లా నేను తినా. కారం మెతుకుతో తింటా నా ఇంట్లో. నేను మీలా ప్రవర్తించను. అట్లా ప్రవర్తించితే మీరు మనుషులే కాదు నా లెక్కల. మీకు ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేశాడు, నేను సమాధానం చెప్తా. ఎందుకు అలా మీ అత్త గురించి పెట్టినావు, ఆ వీడియో మీ అత్త గురించి ఎందుకు పెడుతున్నావు అని నాకు ఫోన్ చేశాడు. ఎందుకు తీసి పెట్టానా అని పెడతా సమాధానం. కానీ అనవసరంగా ఇంకొక బిడ్డను తప్పుగా మాట్లాడి చేయకండి. మీ విషయాలన్నీ నాకు తెలుసు, కానీ నాకు అవసరం లేదు. వినబడుతుందా? నేను సాటుకు ఒక్కరికో ఇద్దరికో చెప్పట్లేదు ముచ్చట. 100 కోట్ల మంది వినడానికి కోసం చెప్తున్నా. ఇట్లాంటి మూర్ఖపు దేవతను ఉంటే మారుతుందని చెప్తున్నా. వినబడుతుందా? అలా ఉండండి, అట్లా మారండి.